పదే పదే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు 10 లక్షలు మేము అడుగుతున్నాం, 10 లక్షల అప్పులు అంటున్నావు. ఆ 10 లక్షల అప్పులు రుజువు చేయి. మొదట ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్ల అప్పు అన్నావు. 14 లక్షల కోట్ల అప్పు ఉంది. 14 లక్షల కోట్ల అప్పున్నా నేను ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, నేను పెంచినటువంటి పెన్షన్లు కానీ, నేను ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా సంపద సృష్టించి ఆ సంపదను మీకు పంచిపెడతాను అన్నావు. తీరా లెక్కలెంతో చెప్పబోయా అంటే 10 లక్షల కోట్లని గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు. బడ్జెట్ పెడితే నీ బండారం బయటపడుతుంది, నీ అబద్ధాలన్నీ బట్టబయలు అవుతాయని ఆ బడ్జెట్ పెట్టడానికి ఈరోజు కేవలం 7,40,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 8 లక్షల కోట్ల లోపల ఉంది అప్పు అంతా కలిపి. కాబట్టి నీ బండారం బయటపడిపోతుంది కాబట్టి నువ్వు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని మామా అనిపించి వెళ్ళిపోయావు. బడ్జెట్ పెట్టలేకపోయావంటేనే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలని చెప్పి ఆ అబద్ధాలు పదే పదే వల్లి వేసేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడావు. ఈరోజు కూడా 10 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడావు. అంటే ఏదో ఒక విధంగా అప్పు ఉందని చెప్పి బూచిని చూపించి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. లేకపోతే నీ నోటితో నువ్వే చెప్పి 14 లక్షల కోట్ల అప్పు ఉంది, అయినా సరే ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పినటువంటి వాడివి ఈరోజు నీ నోటుకుండా 4 లక్షల కోట్ల అప్పు తక్కువ 10 లక్షల కోట్ల అని చెబుతూ ఆ 10 లక్షల కోట్లకు సంబంధించి నేను అమలు చేయలేకపోతున్నాను, అప్పులు ఎక్కువే అని చెప్పి మాట్లాడడం అంటేనే ఒక ముఖ్యమంత్రిగా సిగ్గుచేటు అనేటువంటి విషయమా కాదా అనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి.